వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున ఎమ్మెల్యేల విషయంలో జగన్ తీవ్ర స్థాయిలో ఒత్తిడికి లోనవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇది ఈ రోజున సిట్టింగుల మార్పు పేరుతో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఈరోజు అది ఒక సెల్ఫ్ గోల్గా మారుతోంది ఆయనకు. సో అందుకే ఈరోజు రోజుకు ఆ ప్రెజర్ని నిజంగానే జగన్మోహన్ రెడ్డి తీసుకోలేకపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని మారుస్తారు, సీనియర్లను కూడా పక్కన పెడతారా, మంత్రులను కూడా టికెట్లు ఇవ్వరా అన్న ఒక స్పెక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో, పూర్తి స్థాయిలో తాడేపల్లికి ఈరోజు నేతలంతా కూడా చాలామంది క్యూ కొడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇక ఏకంగా మాణిక్య వరప్రసాద్ లాంటి వాళ్ళు అయితే నాకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించండి మహాప్రభు అంటూ కూడా బదలాడుతూ ఉన్నారు ఈ రోజున. సో పార్టీ నేతలందరినీ కూడా ఆ స్థాయిలో ఒక సఫికేషన్ అయితే జగన్మోహన్ రెడ్డి ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే ఈ పరిణామాలన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే, ఈ రోజున ఎవరైతే తన దగ్గరకు వచ్చి కన్విన్స్ చేసినా కూడా కన్విన్స్ కాకుండా కొంతమంది బయటికి వెళ్ళి మీడియా ముందు మాట్లాడుతూ పార్టీ పరువుని తన పరువుని కూడా బజార్ను పెడుతూ ఉన్నారో, వాళ్ళందరి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ స్టబ్బోర్న్గా వ్యవహరిస్తున్నారని ఒక చర్చ జరుగుతోంది. అది కూడా మనం చూసినట్లయితే వీళ్ళందరితో ఉంటే ఉండి పోతే పొండి అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నిన్న ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఉండాలనుకుంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నట్టుగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యేలకి, సఫికేషన్ ఫీల్ అవుతున్న ఎమ్మెల్యేలందరికీ కూడా. అంటే ఇది సజ్జలు చెప్పారంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చిన మాటలాగే చూసుకోవాలి. ఇక నిన్న మొన్న శ్రీకాకుళం లాంటి చోట్ల, వైజాగ్ లాంటి చోట్ల రివ్యూలు చేస్తూ ఉంటే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఒక సఫికేషన్ ఎదురైంది. నేతలంతా కూడా ఆయనకి ఎదురు తిరుగుతున్న పరిస్థితి ఉంది అక్కడ. సో అలా ఎక్కడికక్కడ సీనియర్ నేతలను కూడా అష్టదిగ్బంధం చేస్తున్నారు. జ్యోతుల చంటిబాబు విషయం మనం చూస్తూ వచ్చాం, ఎలాగైతే పవన్ కళ్యాణ్ కలిశారు ఆయన అనేది. ఆర్కే లాంటి వాళ్ళు షర్మిలతో వెళ్తామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ల మార్పు పేరుతో ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది స్వాగతిస్తున్నప్పటికీ కూడా మెజారిటీ మాత్రం చాలా తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగా అభ్యర్థులను మార్చాలనుకుంటేనో, నిజంగా తమ పనితీరు బాగలేకపోతేనో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళని కన్విన్స్ చేసి ఉండొచ్చు, వాళ్ళ ప్లేస్లో ఇంకొకరికి టికెట్ ఇస్తామంటూ అక్కడే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. లేదా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎమ్మెల్యే టికెటో లేకపోతే ఎంపీ టికెట్ దక్కకపోతే అధికారంలోకి వచ్చాక ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటూ కూడా వాళ్ళకి హామీ ఇచ్చి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా ఎమ్మెల్యేలతో ముందస్తుగా అలాంటి చర్చలు జరిపిన పరిస్థితి అయితే లేదు పార్టీలో. సో ముందు ఎకాఏకనే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక ప్రకటన అయితే వస్తుంది. ముందుగా మనం 11 మెంబర్స్ లిస్ట్ తీసుకున్నట్లయితే ఆ 11 మెంబర్స్తో ఆ తర్వాత తను మార్చి లిస్ట్ బయటికి వచ్చిన తర్వాత ఎక్కడైతే అసంతృప్తులు వస్తున్నారో వాళ్ళందరినీ హడావిడిగా తాడేపల్లికి పిలిపించుకొని బుజ్జగించే ప్రయత్నం జరుగుతూ వస్తుంది. అది ఆ చర్య ఏదో ముందుగా చేపట్టి ఉండాల్సింది, ముందస్తు సమాచారం మాకు ఉండాల్సింది అని కూడా ఈరోజు సిట్టింగ్ల మార్పుకు గురైన ఎమ్మెల్యేలు కూడా ఫీల్ అవుతూ వస్తున్నారు. హఠాత్తుగా విడుదల రజనీ లాంటి వాళ్ళని తీసుకెళ్లి ఈ రోజున గుంటూరు వెస్ట్ అంటే తన క్యాడర్కి కూడా ఆమె సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. మళ్ళీ పైగా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఎమ్మెల్యేని మార్చడమే కాదు, అలాంటి ఎమ్మెల్యేని అక్కడ ఎవరు పోటీ చేయాలో మీరు చెప్పండి అని కూడా అడుగుతూ వస్తున్నారు. ఈరోజు రాజేష్ లాంటి వాళ్ళని విడుదల రజని అలాగే తీసుకొచ్చి చిలుకూరుపేటలో ప్లాన్ చేయించే ప్రయత్నం చేశారు. సో ఇవాళ చూసినట్లయితే ఇన్ని రోజులు ఆమెకి వెనక తిరిగిన అలాంటి అన్నాయిలంతా కూడా ఈరోజు ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా వస్తున్నారు. అక్కడ ఆమెకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుంది అక్కడ రాజకీయం అంతా కూడా. అంటే చిలుకూరుపేటలో రజని పూర్తిగా తన హోల్డ్ కోల్పోయినట్టే అవుతుంది. అలా అనేక నియోజకవర్గాల్లో ఇక్కడ జరుగుతూ వస్తుంది. సో అయితే ఈ సఫికేషన్ అంతా తీసుకోలేని జగన్మోహన్ రెడ్డి ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టుగా ఎమ్మెల్యేలకు ఒక అల్టిమేటం ఇవ్వడంతో ఈరోజు ఎమ్మెల్యేలు చాలామంది ఆయనకు వ్యతిరేకంగా సమావేశాలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. సో పూర్తి స్థాయిలో అందుకే ఈ రోజున టీడీపీలో తమకు చోటు లేకుంటే కాంగ్రెస్తో టచ్లోకి వచ్చే ప్రయత్నం కూడా జరుగుతోందనే చర్చ. అందుకే ఈ సీన్లోకి ఈరోజు షర్మిల కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డిది ఏదైతే ఉంటే ఉండండి పోతే పోండి అన్న తరహాలో అటు సజ్జల లాంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డిని మాటను పట్టుకున్న వాళ్ళు ముందుకు వెళ్తున్న తీరు ఈరోజు నిజంగానే టికెట్ ఇవ్వకపోవడం ఒక హ్యూమిలేషన్ అయితే, నైట్కి నైటే మార్చేయడం మరొక హ్యూమిలేషన్ అయితే, పార్టీలో ఉంటే ఉండండి పోతే పోండి అన్నట్టుగా అంత నిర్వర్ధంగా వాళ్ళని ఎమ్మెల్యేలని బయటికి నెట్టేస్తున్న తీరు మాత్రం ఈరోజు అది వైఎస్ఆర్సీపీలో ఒక బూమరాంగ్ అయితే కాబోతుంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.